మొట్టమొదటిసారి అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంపై మాట్లాడడానికి అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మా భారత రాష్ట్ర సమితి పక్షాన నన్ను మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన మా నాయకులు కేసీఆర్ గారు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గవర్నర్ గారి ప్రసంగం అంటే మొట్టమొదటి ప్రసంగం అంటే అంతకుముందు ఒకటి ఎలక్షన్ తర్వాత అయినా కూడా 5 సంవత్సరాల కోసం ఎన్నిక వచ్చింది కాబట్టి ఆ 5 సంవత్సరాల బడ్జెట్లలో మొదటి బడ్జెట్ కంటే ముందు పెట్టే గవర్నర్ ప్రసంగంలో ఒక స్థూలమైన నిర్దిష్టమైన ప్రణాళికాబద్ధంగా కొన్ని అంశాలు గవర్నర్ ప్రసంగంలో ఉంటాయని చెప్పి మేము భావించాం. అధ్యక్ష, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చే ముందు ఏదైతే నిర్దిష్టమైన హామీలు కావచ్చు, గ్యారెంటీలు కావచ్చు, రకరకాలు ఇస్తారు కాబట్టి వాటిని ఇందులో పొందుపరిచి దానికి సమయానుకూలంగా ఎప్పుడు ఏం చేస్తారో దానికి కావాల్సిన నిధులు కానీ ఇవన్నీ చేస్తారు, మెన్షన్ చేస్తారని చెప్పి మేము భావించినాం. అధ్యక్ష, కొన్ని పైపైన విషయాలు తడిమిన తప్ప హామీల నిర్దిష్టంగా వాటి గురించి కానీ చెప్పిన సందర్భం కానీ ఆ విషయాలు కూడా ఇందులో పొందుపరచకపోవడం నిజంగా ప్రజాపాలన అని చెప్పి ఘనంగా అందులో చెప్పుకున్నారు తప్ప మాకు ఒక మాటలో చెప్పాలంటే ఈ మొత్తం గవర్నర్ ప్రసంగం 30 మోసాలు 60 అబద్ధాలాగా అనిపిస్తుంది. అధ్యక్ష, అంతేకాదు మేము అనట్లేదు 420 హామీలు ఇచ్చినామని చెప్పేసి చెప్పినప్పుడు పదే మా మిత్రులు ఆనాడు ఉద్యమంలో కూడా మాకు మిత్రులుగా ఉన్న శ్రీనివాస్ రెడ్డి గారు, వీరేశం గారు కూడా దీనికి భిన్నంగా ఏదైనా చెప్తారా చెప్పేసి అనుకుంటే మేము 420 అన్నాం, 420 అని చెప్పేసి ఆ హామీలన్నీ 420 ఫీట్ల లోపల మొత్తం పాతి పెట్టినట్టే ఉన్నాయి తప్ప ఇందులో మాత్రం ప్రస్తావించలేదు. అధ్యక్ష, మొత్తం ప్రసంగం చూస్తే అరచేతిలో వైకుంఠం చూపించినట్లుంది, 60 రోజుల్లోనే చేతులు ఎత్తేసినట్లున్నది. గొప్పగా ప్రజావాణి గురించి చెప్పిన అధ్యక్ష, మీరు మొత్తం కూడా ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేస్తున్న రోజునే ప్రజా దర్బారు పెడతాం, ప్రగతి భవన్ బద్దలు కొడతాం మొత్తం కూడా అని చెప్పేసి అందరూ చెప్తే నిజంగా ప్రజలందరూ కూడా అరే ఏంటిదేదో కొత్త మాటలు చెప్తున్నారు, ఖచ్చితంగా ఇదేమో చేస్తారా అని చెప్పేసి అనుకున్నారు. ప్రజా దర్బారు కాదు ప్రజావాణి పెడతామని చెప్పేసి అన్నారు. అదే ప్రగతి భవన్లో అంతకుముందు అనేక సార్లు కూడా మొట్టమొదటిసారి ఆ ప్రగతి భవన్లో భాగంగా ఉన్న జనహితలోనే ఒక 1000 మంది జర్నలిస్టులతో సమావేశం పెట్టి జర్నలిస్టులకు 100 కోట్లు రిలీజ్ చేసింది అదే భవనంలో. అధ్యక్ష, అదే భవనంలో అంగన్వాడీలకు అన్నం పెట్టి మొత్తం కూడా వాళ్ళ జీతభత్యాలు పెంచింది అక్కడే. అధ్యక్ష, అక్కడనే ఇవాళ దళితుల్లో మార్పు తీసుకురావాలని చెప్పేసి అఖిలపక్ష సమావేశం పెడితే అందులో గౌరవ మంత్రివర్యులు బట్టి విక్రమార్క గారు ఆనాడు కూడా వచ్చి మొత్తం కూడా చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుంది అక్కడే. అధ్యక్ష, ఆనాటి వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో మొత్తం కూడా నాయకులందరూ కూడా అక్కడికి వచ్చినట్లయితే, మొత్తం కూడా రైతు నాయకులందరూ వచ్చినట్లయితే రైతులతో మాట్లాడి రైతు బంధుని ప్రవేశపెట్టింది కూడా అదే జనహితల. అధ్యక్ష, అక్కడనే సింగరేణి నాయకులందరూ వస్తే కూడా సింగరేణి కార్మికులందరూ కూడా పిలిచి భోజనం పెట్టేసి సింగరేణి నాయకుల సమస్యలు తీర్చింది కూడా అక్కడే. అధ్యక్ష, అంతే తప్ప అదేదో ప్రజలకు దూరంగా ఉన్న భవనం కాదు అధ్యక్ష, ప్రజల భవనంగా ప్రగతి భవన్ విరాసిల్లింది. కానీ అనేకం ఈ విధంగా వేలాది మంది లక్షలాది మంది ప్రజలను కలిసిన దాన్ని ఓకే పేరు మార్చారు, బాగుంది. ప్రజా దర్బార్ అన్నారు కాదు, ప్రజావాణి అన్నారు. ముఖ్యమంత్రి గారు నేను ప్రతిరోజు కూడా ఖచ్చితంగా ఒక రోజు అక్కడ కూర్చుంటాను, గంట కూర్చుంటాను, ఖచ్చితంగా కూర్చొని ప్రజల యొక్క బాధలు స్వయంగా వింటాను, స్వయంగా వింటేనే ఆ సమస్యలు తీరుతాయని చెప్పేసి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు చెప్పారు. మేము నిజమే అనుకున్నాం. ఒకరోజు వచ్చిండ్రు, మొత్తం కూడా అంతా అయిపోయిన తర్వాత ఒక 6 నిమిషాలు మొత్తం మీద కూడా వాటిని స్వీకరించింది. ఆ తర్వాత మేము అనుకున్నాం మంత్రులందరూ కూడా మీరు కూడా రోజుకోసారి పోవాలని చెప్పేసి అన్నారు. ఆ తర్వాత వారానికి ఒకరు లేకపోతే ఒక్కొక్కరు మంత్రులు కూడా అప్పుడప్పుడు పోయినారు. అధ్యక్ష, మంత్రులు కూడా మాకు కూడా శాఖలు వచ్చినాయి, మేము కూడా శాఖల్లో బిజీ ఉండాలని చెప్పేసి అని ఆ మంత్రులు కూడా చివరిగా కీలక అధికారులు పోతామని చెప్పింది. అధ్యక్ష, ఆ అధికారులు కూడా కొంతమంది పోయినారు. అధ్యక్ష, 2 రోజులు 3 రోజులు పోయినారు. అధ్యక్ష, ఆ తర్వాత కీలక అధికారులు పోయినరు, ఒక అధికారి వచ్చిండ్రు, మళ్ళా మారినరు, కొత్త అధికారి వచ్చిండ్రు. చివరికి అధ్యక్ష ఇవాళ ఈ 2 నెలల 2 నెలలు అంటే 60 రోజులు. అధ్యక్ష, ఇవాళ అవుట్ సోర్సింగ్ లో ఉన్న డాటా ఎంట్రీ ఆపరేటర్స్ ఇవాళ కిలోమీటర్లు 100 కిలోమీటర్ల నుంచి వచ్చిన వాళ్ళ యొక్క అప్లికేషన్ తీసుకునే దుస్థితి ఉన్నది. అధ్యక్ష, మేము అడిగేది ఇవాళ మీరు చెప్పింది గొప్పగా, ఇవాళ ముఖ్యమంత్రి గారికి సమయం లేనట్లయితే మంత్రులు లేకపోతే కీలక అధికారులు లేకపోతే ఇంకెవరు వస్తున్నారు.
అధికారులు లేకుండా డాటా ఎంట్రీ ఆపరేటర్లతో ఇవాళ వాళ్ళ దగ్గర తీసుకొని చివరికి రేపొద్దున ఒక డ్రాప్ బాక్స్ పెడతామని చెప్పేసి మాకు అర్థమవుతుంది అధ్యక్ష. మేము అందరినీ కోరుతున్నాం. ఇప్పుడే మా మిత్రులు శ్రీనివాసరెడ్డి గారు చెప్పిండ్రు, ఇవాళ ముఖ్యమంత్రి గారు ఇంతకుముందు కేసీఆర్ గారు ఎవరో ఆదేశిస్తే ఇంకోరు పాటించరని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఇప్పటిదాకా దరిదాపుగా 2 నెలల సమయంలో తప్పనిసరిగా అధిష్టానం దగ్గర పోవాలి కాబట్టి సగటున వారానికి ఒకసారి పోయింది. ఆ పక్కనున్న భవన్ నుంచి అక్కడి నుంచి పోతారు కాబట్టి కనీసం వారానికన్నా ఒకసారి వస్తేనన్నా బాగుండేది. వారు ఏదైతే చెప్పినరో చెప్పిన విధంగా వాళ్ళ అధిష్టానం దేవుడు శాసిస్తాడు, ఇక్కడ అరుణాచలం పాటిస్తాడు. మరి అదే కదా వారు చెప్పింది. ఇప్పుడు ఎవరు శాసిస్తున్నారు, ఎవరు పాటిస్తున్నారు? 6 నెలల్లో 60 రోజుల్లో 6 నిమిషాలు కూడా ప్రజావానికి పొంది ఎట్లా ప్రజాపాలన అవుతుందని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం అధ్యక్ష. శ్వేతపత్రాలు అంటే మేము ఒకటే కోరుతున్నాం అధ్యక్ష, ఖచ్చితంగా ఇలా ఆదిలాబాద్ నుంచి వెళ్ళి భద్రాచలం వరకు, సత్తుపల్లి నుంచి వెళ్ళి ఆలంపూర్ వరకు అనేక మంది 100 కిలోమీటర్లు ఇక్కడికి వస్తున్న వాళ్ళ యొక్క అప్లికేషన్ తీసుకుంటున్నారు, ఒక SMS పంపిస్తున్నారు. దయచేసి ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారికి కనీసం రోజుకు 1 గంట టైం అక్కడ ఇవ్వాలని మీరు చెప్పిన విధంగా ఇవ్వమని మేము కోరుతున్నాం. మేము కోరట్లే, మీరు చెప్పిందే పాటించమని అడుగుతున్నాం. లేనట్లయితే కనీసం ఈ 2 నెలల్లో మీరు అంటే శ్వేతపత్రాలంటే బాగా ఇష్టపడుతున్నారు. శ్వేతపత్రం ఒక దాని మీద ఇచ్చినాం, 2వ దాని మీద ఇస్తాం, 3వ దాని మీద ఇస్తామని. దాని మీద కూడా 2 నెలల్లో ఎన్ని సమస్యలు వచ్చినాయి, ఎన్నిటికీ పరిష్కారం ఇచ్చినాం, ఏమైందని చెప్పేసి 60 రోజుల్లో ఒకరికన్నా పరిష్కరించిందా? ఇస్తే ఈ సభలో ప్రవేశపెట్టాలని చెప్పి కూడా మేము కోరుతున్నాం అధ్యక్ష. ఇలా 6 గ్యారంటీల గురించి గొప్పగా ఇందులో చెప్పారు, 2 ఆల్రెడీ ఇచ్చినామని చెప్పేసి. అధ్యక్ష, ప్రజలందరూ పిచ్చోళ్ళు కాదు. ఈ అత్యున్నత సభ చట్టసభలో అబద్ధాలు ఆడటం చాలా నేరం అధ్యక్ష. గవర్నర్ ప్రసంగంలో చేర్చడం మరింత ఘోరం. అన్నదాతను ఆగం చేసుకుంటూ, మహిళలను మోసం చేసుకుంటూ 2 ఆల్రెడీ అయిపోయినాయని చెప్తున్నారు అధ్యక్ష. ఇది కాంగ్రెస్ గ్యారంటీ కార్డు, 6 గ్యారంటీలు, 13 అంశాలు. ఆ 13 అంశాల్లో ఒక్క అంశం, మొదటి దాంట్లో మహాలక్ష్మి అనే దాంట్లో 2500 ప్రతి మహిళకి ఇవ్వాలని, 500 రూపాయలు గ్యాస్ సిలిండర్ ఇవ్వాలని, 3వది ఉచిత బస్సు ప్రయాణం. రైట్, ఒక గ్యారంటీలో ఒక పథకాన్ని మీరు అమలు చేశారు, 15 కోట్ల మంది ప్రయాణించారు, బాగుంది. అదేవిధంగా ఇంకొకటి కూడా మీరు చెప్పారు, రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా మేము 10 లక్షల రూపాయలు, చేయూత అనే పథకం ద్వారా, చేయూత అనే పథకంలో 2వ భాగం, మొదటి భాగం 4000 మందికి ఇస్తా అని చెప్పారు. ఇందులో మీరు ఇచ్చింది ఇలా 10 లక్షల రూపాయలు రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా ఇచ్చారు అధ్యక్ష. రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా మొన్ననే చెప్పారు, జనవరి 26న గవర్నర్ గారు ప్రసంగంలో మాట్లాడుతూ రాజీవ్ ఆరోగ్యశ్రీలో 20 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాము ఇప్పటి వరకు అని చెప్పారు. సంతోషం అధ్యక్ష, 20 కోట్లు ఖర్చు పెట్టారు, 60 కోట్ల ప్రచారం చేసుకున్నారు. ఎక్కడ అధ్యక్ష? ఇవాళ భారతదేశంలో ఎక్కడ చూసినా కూడా మొత్తం కూడా ఇలా 2 హామీల అమలు, 2 హామీల అమలు చెప్తున్నారు. ఇవాళ మీరు ఎక్కడ ఏ టీవీలో చూసినా, ఏ పేపర్లో చూసినా, ఏ హోర్డింగ్ చూసినా, ఏ బస్సు చూసినా, ఎక్కడ చూసినా ప్రచార పటాటోపం తప్ప 13 అంశాలలో ఒక 2 చేసినాం అని ఎట్లా చెప్పడానికి మనసొప్పుతాంది? దాన్ని గవర్నర్ ప్రసంగంలో ఎట్లా చేర్చిందని చెప్పేసి కూడా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం అధ్యక్ష. ఇవాళ మేము అడిగేది అధ్యక్ష, ఇవాళ మహిళలకు బస్సులు ఇచ్చారు, బ్రహ్మాండంగా ఉన్నది, కానీ అక్కడ మొత్తం కూడా ఇబ్బందులు పడుతున్నారు. బస్సుల సంఖ్య పెంచలేదు, బస్సుల ట్రిప్పులు పెంచలేదు. ఇవాళ వాటి ఇంకా చాలా చోట్ల కూడా ఇలా తగ్గిన సమస్య ఉన్నది, చాలా ఇబ్బందులు పడుతున్నారు. కావాలంటే వాళ్ళన్నిటి కూడా ఇంకా పెంచాల్సిన అవసరం ఉన్నది. దాన్ని పెంచడానికి ఏం చర్యలు తీసుకుంటున్నామో అది చూపించండి, చెప్పండి. అంతేకాదు ఆ మహాలక్ష్మి పథకంలో మిగతా వాటి కోసం కూడా ప్రజలు ఎదురు చూస్తున్నారు. మేము 100 రోజులు చెప్పారు కదా, మీరు ఎందుకు ఆగరని చెప్పేసి అంటున్నారు. మేము ఆగడానికి సిద్ధం, కానీ మీరేం చెప్పారు? 4వ తారీఖే ఇస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్పారు. అదే కాదు 9వ తారీఖు ఇస్తామని కూడా ముఖ్యమంత్రి చెప్పారు. మీరు చెప్పిన దాన్నే మేము అడుగుతున్నాం తప్ప మీరు 100 రోజులు అన్నారా మేము చెప్పేసి అడగట్లేదు. మీరు ఒక్కసారి మీరు వీడియోలు మాట్లాడిన వీడియోలన్నీ కూడా తీసుకొని చూడండి. మేము ఇవాళ కాదు, మీరే డెడ్ లైన్ పెట్టారు. 3వ తారీఖు కాగానే 4వ తారీఖు ఇస్తాం, 9వ తారీఖు ఇస్తాం. ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం చేయలేదు అని చెప్పేసి మీరు చెప్పారు. కాబట్టి ఇవాళ చేయని వాటిని చేసినట్లు ప్రచారం చేసుకుంటే కరెక్ట్ కాదు అధ్యక్ష. ఇవాళ దీని ద్వారా 6.5 లక్షల మంది ఇవాళ డ్రైవర్లు, ఆటో డ్రైవర్లు మొత్తం కూడా రోడ్డు మీదకి వచ్చారు అధ్యక్ష. ఇవాళ వాళ్ళందరికీ కూడా 6.5 లక్షల మందిలో అనేక మంది, కొంతమందికి మాత్రమే సొంత వాహనాలు, సొంత ఆటోలు ఉన్నాయి, కొంతమంది రుణం తీసుకున్నారు, కొంతమంది ఇవాళ డైరెక్ట్గా వాళ్ళందరూ కూడా రోజుకి
300 రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళందరూ కూడా కిరాయి తీసుకుంటారు అధ్యక్ష. ఇవాళ నిన్నటి వరకు 21 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారు. ఏ మహిళలకైతే ఉచితంగా మీరు ప్రయాణం చేయాలని చెప్పేసి ఒక గొప్ప వరం ఇచ్చారని చెప్పి మీరు భావిస్తున్నారో, ఈ యొక్క 21 మంది డ్రైవర్ల యొక్క భార్యలకు కూడా మీరు ఖచ్చితంగా ఎక్స్గ్రేషియా 20 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా చేయాలని చెప్పేసి వారి తరఫున కోరుతున్నా అధ్యక్ష. అంతేకాదు మీరు కూడా ఇందులో ప్రకటించారు 6.5 లక్షల మంది ఇవాళ వాళ్ళందరికీ కూడా 70 నుండి 80% ఆదాయం తగ్గిపోయింది. 20-30% మాత్రమే ఆదాయం వస్తున్నది. ఇవాళ వాళ్ళ పొయ్యిలో పిల్లి లేవలేని పరిస్థితి ఉన్నది. వాళ్ళు ఎందుకంటే రోజు 300 రూపాయలు కిరాయి ఇవ్వాలి, 200 రూపాయలు డీజిల్ పోసుకోవాలి. వాళ్ళకి కనీసం 500-700 రూపాయలు అయితే 1000 రూపాయలు కూడా రావాలి. కానీ 500-600 రూపాయలే వస్తుంటే ఇవాళ ఈఎంఐలు కట్టలేక, ఇంట్లో భోజనం పెట్టలేక ఇవాళ 21 మంది చచ్చిపోయినరు. ఈ ఆత్మహత్యలు ఆగాలంటే వాళ్ళందరికీ ఖచ్చితంగా వాళ్ళ యొక్క ఏదైతే ఆటో రుణమాఫీ అనేది ఆటోలది ఉన్నదో ఖచ్చితంగా దయచేసి శ్రీధర్ బాబు గారు ఒక నిమిషం క్లారిఫికేషన్ లేదు సార్, మీరు ఫ్లోగా మాట్లాడుతున్నారు. సరే మాట్లాడాను సార్, ఎందుకు అది పెడుతున్నారు? ఆయన ఆవేదన ఆందోళన చూసి ఒక నిమిషం మాట్లాడదాం అంటున్నారు సార్.